నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాజకీయాల నుంచి తప్పుకున్న విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. సొంత తమ్ముడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని చేతిలో ఓటమి చవిచూశారు. ఇక అక్కడి నుండి మనస్తాపంతో రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇటీవల ఉన్న ఫలంగా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తన సోదరుడు ఎంపీ చిన్ని సన్నిహితుడికి భూ కేటాయింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విశాఖలో ఓ ఐటీ సంస్థకు భూ కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏకంగా సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. అంతటితో ఆగకుండా వరుసగా విజయవాడ ఎంపీ అయిన తన సోదరుడు చిన్నిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఇక విశాఖను ఐటీ హబ్ గా మార్చాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. అందులో భాగంగా భారీగా ఐటీ సంస్థలను విశాఖకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలో ఉర్సా క్లస్టర్ల అనే సంస్థకు చంద్రబాబు భూ కేటాయింపులు చేసింది. దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 3,000 కోట్ల విలువైన భూములను అప్పనంగా స్టార్టప్ సంస్థకు ఇవ్వడం వెంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్న టీడీపీ ప్రభుత్వం తాజాగా అమెరికాలో ఉన్న కంపెనీ ప్రమోటర్లతో జూమ్ కాల్ ఏర్పాటు చేయించి తమకు అనుకూలమైన జర్నలిస్టులను, పార్టీ నేతలను అందులో జాయిన్ అయ్యే అవకాశం కల్పించింది. అనుమానాల నివృత్తికి గాను ఇలా చేసే క్రమంలో మరింత అనుమానాలకు ఆజ్యం పోసింది. మొన్నటికి మొన్న సీఎం చంద్రబాబు జన్మదినం నాడు స్పందించారు కేశినేని నాని. చంద్రబాబుతో పనిచేసిన రోజులను గుర్తు చేశారు. అయితే గత కొన్ని రోజులుగా నాని టీడీపీలోనికి రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే దీనిపై పలుమార్లు మాట్లాడారు ఎంపీ చిన్ని. అటువంటి పరిస్థితి ఉండదని తేల్చి చెప్పారు. అప్పటి నుంచి మాజీ ఎంపీ నాని సమయం కోసం వేచి చూశారు. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే చిన్ని స్నేహితుడు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులను తప్పుపట్టారు. దానిపై పట్టు బిగిస్తూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ఇక ఇప్పుడు సోదరుల మధ్య వివాదం తెలుగుదేశం పార్టీకే ఇబ్బందికరంగా మారింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.